చూడండి మన హ్యాండ్ ఎంత వైట్గా అవుతుందో చూడండి ఫ్రెండ్స్. మీ కలర్ మీరే నమ్మలేనంత వైట్గా అయితే అవుతుంది అన్నమాట. చూడండి మనకి ఎట్లా అయిపోతుందో 5 minutes లో మీకు ఖచ్చితంగా ఇదైతే రిజల్ట్ చూపిస్తే ఖచ్చితంగా అందరు చూసి తీరాలి. ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. ఏ షాంపూ అయినా పర్వాలేదు. ఒక హాఫ్ లెమన్ అన్నమాట. చూడండి ఎంత బాగా పనిచేస్తుంది. చూడండి మన హ్యాండ్ ఎంత వైట్గా అవుతుందో చూడండి ఫ్రెండ్స్. మీ కలర్ మీరే నమ్మలేనంత వైట్గా అయితే అవుతుంది అన్నమాట. చూడండి ఫేస్ కూడా యూజ్ చేస్తాను. చూడండి చూసారా ఫ్రెండ్స్ ఇలాగైందో ఫేస్ అయితే చాలా బాగుంది. హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణా 777. ఇవాళ ఏంటి అని అంటే ఒక మంచి ఫేషియల్ టిప్ అనమాట. ఇవి చూసారు కదా, సమ్మర్కి ఎట్లా అయిపోతుందో ఫేస్ చాలా జిడ్డుగా అంత కంపరంగా తయారైపోతుంది అనమాట. అంటే ట్యాన్ బాగా పట్టేసి ఎండకి చాలా ట్యాన్ వచ్చేసి నల్లగా తయారవుతుంది అనమాట. అండ్ అలా జిడ్డుగా తయారవుతుంది. విత్ ఇన్ 5 minutes లో మీకు ఖచ్చితంగా ఇదైతే రిజల్ట్ చూపిస్తుంది అనమాట. నేను చెప్పే ఇవాళ రెమెడీ ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. పక్కా రిజల్ట్ అయితే వస్తుంది అనమాట. మీరైతే ట్రై చేయండి. ఏం లేదు, ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే. కాకపోతే మనం ఏంటంటే ఎండకు వెళ్ళి వచ్చిన వెంటనే ఈ ఫేషియల్ అయితే చేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది మీకు 100% గ్యారంటీ. ఏంటో అవేంటో వీడియోలో వెళ్ళిపోదాం. అయితే ఫ్రెండ్స్, ఈ ఫేషియల్కి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అనేది నేను ఈ వీడియోలోనే చెప్తాను. ఖచ్చితంగా ఫుల్ ఎండ్ వరకు వీడియో చూడండి. అండ్ అలాగే నా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి. అండ్ అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉండేది ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫాస్ట్గా. ఓకే ఫ్రెండ్స్, మంచి టిప్స్ అయితే నేను చెప్తాను అనమాట. ఇవాళ అందరికీ యూజ్ఫుల్ అయ్యేది, సమ్మర్లో వాడేది. ఖచ్చితంగా అందరు చూసి తీరాలి. ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి, మంచిగా అర్థమవుతుంది. అండ్ అలాగే మనకి రిజల్ట్ అనేది లైవ్లో కూడా చూపించేస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏవి కానీ ఉండవన్నమాట. మంచిగా వాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో ద వీడియో. ఎస్ ఫ్రెండ్స్, ఒక 5 minutesలో మనం అయితే ప్యాక్ అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. దానికి ఒక బౌల్ తీసేసుకున్నాము. ఈ బౌల్లో ఏ షాంపూ అయినా పర్వాలేదు, ఒక షాంపూ అయితే తీసుకుందాము. మేమైతే ఇది వాడతామన్నమాట. మీరు ఏదైనా వాడుకోవచ్చు. కొంచెం షాంపూ తీసేసుకొనేసి ఇంత కొంచెం క్వాంటిటీ ఆఫ్ షాంపూ అండ్ ఒక స్పూను షుగర్ వేసేసుకుందాము. ఇలాగా షుగర్ వేసేసుకున్న తర్వాత ఒక స్పూను 1.5 స్పూన్ సరిపోతుంది షుగరు. అండ్ అలాగే ఏ కోల్గేట్ అయినా పర్వాలేదు, టూత్ పేస్ట్ ఉంటుంది కదా, టూత్ పేస్ట్ అనమాట. కొంచెం క్వాంటిటీ ఆఫ్ టూత్ పేస్ట్ తీసుకుందాము. ఇంత సరిపోతుంది. ఇంత క్వాంటిటీ అయితే టూత్ పేస్ట్ సరిపోతుంది అనమాట, ఒక డ్రాప్ టైప్లో. అండ్ జస్ట్ ఒక హాఫ్ చూడండి, ఒక హాఫ్ లెమన్ అనమాట వేసుకుందాము. చూడండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది ఆల్రెడీ. దీంట్లో అయితే చాలా యూజ్ ఉంటుందండి. ఇది మీకు మంచిగా పనిచేస్తుంది. సమ్మర్లో అయితే చాలా సూపర్గా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అది చెప్పాను కదా, హాఫ్ లెమన్ అనమాట. అండ్ కొంచెం సోడా, వంట సోడా. ఇది ఫేస్ ప్యాక్ అయినా పర్వాలేదు. అండ్ అలాగే నెక్స్ట్ మనకి ఎక్కడైనా డార్క్గా కానీ లేదంటే అంటే అండర్ ఆర్మ్స్లో కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మనం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు కాబట్టి కొంచెం చూసారు కదా నేను ఎంత వేసానో అంత చిటికెడు అంతా ఇది సోడా అన్నమాట, వంట సోడా. అండ్ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ఇంతే. ఇంకా మనం కావాల్సింది ఏం లేదు. షార్ట్ అండ్ స్వీట్గా ఒక చిన్న వీడియో అనమాట, అందరికీ యూజ్ అయ్యే వీడియో. అండ్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అందుకనే నేను మీరైతే ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి. మీకు రిజల్ట్ వచ్చినట్టయితే ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఎవరైనా నా ఛానల్ని చూడని వాళ్ళు ఉండేది ఉంటే ఖచ్చితంగా నా ఛానల్ని చూసేసేయండి, ఫాస్ట్గా చూసేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా రెడీ అయిందో ప్యాక్. అండ్ ఇలాగ అయిన ప్యాక్ని మనమైతే
రాసేసుకుందాము. యాక్చువల్గా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది హ్యాండ్ పైన రాసుకోవచ్చు. అండ్ అలాగే చూడండి ఎంత బాగా పనిచేస్తుందో మీకే తెలుస్తుంది. ఒక 2 minutes అలా ఉంచుకుంటే సరిపోతుంది. వాష్ చేసుకోవచ్చు. చూడండి మీకు లైవ్లోనే రిజల్ట్ కనిపిస్తుంది. ఇలా ఒక 2 minutes మర్దన చేసుకోవాలన్నమాట. చాలా బాగా వైట్ అవుతుందండి. అస్సలు మీ కళ్ళని మీరే నమ్మలేరన్నమాట. చూడండి ఇలాగ మర్దన చేశాను. చూడండి మీ ముందే మర్దన చేసేసాను. అండ్ ఇలా ఒక 2 minutes 3 minutes అలాగా మసాజ్ లాగా చేసుకోవాలి. ఇది ఫేస్లో అయినా వాడుకోవచ్చు అనమాట. ఫేస్లో అయినా వాడుకోవచ్చు అని నేను ఫేస్కి పెట్టుకోవట్లేదు ఏంటి అని అనుకోకండి. నేను ఫేస్కి కూడా పెట్టుకొని చూపిస్తాను మీకు. జస్ట్ మీకు దీనికైతే మనకి క్లారిటీగా కనిపిస్తుంది. మన హ్యాండ్ కొంచెం బ్లాక్ ఉంటుంది కాబట్టి నేనైతే హ్యాండ్ పైన ట్రై చేసి చూపిస్తున్నాను అనమాట. ఫేస్కి కూడా యూజ్ చేసుకుంటాను. చూడండి మీరు ఇలాగ నేనైతే మసాజ్ చేసేసుకుంటాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఫేస్కి మసాజ్ చేసుకునేటప్పుడు ఏంటి అని అంటే ఇలాగ పైన ఇలా కింద నుండి పైకి మాత్రమే మసాజ్ చేసుకోండి. మస్ట్ ఇదేంటంటే ఇలాగనే చేసుకోవాలి. ఇలాగ చేసుకుంటే కనుక మనకి ఎలాంటి ముడతలు రావు. అదర్వైజ్ ఇలాగ చేసుకున్నాం అనుకో రివర్స్లో, అప్పుడు మన ఫేస్ పైన ముడతలు గీతలాగా కనిపిస్తాయి అన్నమాట. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. చూడండి మన హ్యాండ్ ఎంత వైట్గా అవుతుందో చూడండి. నేను 2 minutes కూడా నేను మసాజ్ చేయలేదు, కాకపోతే చాలా చాలా తెలుస్తుంది క్లారిటీగా మీకు. ఇది చాలా మంచిగా పనిచేస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే అందరూ యూజ్ చేయండి. మంచిగా మనకి చూడండి ఇక్కడికి ఎంత డిఫరెంట్ ఉందో. అంటే నేను దీన్ని తుడిచి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు మీకు తుడిచి చూపిస్తాను. అంటే నేను ఇప్పుడు మీకు కడుగు కూడా చూపిస్తాను, లైవ్లోనే చూస్తాను ఫ్రెండ్స్. నేనైతే వాటర్ తెచ్చాను, వాటర్తో తుడిచేసేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, మీ కలర్ మీరే నమ్మలేనంత వైట్గా అయితే అవుతుంది అన్నమాట. చూడండి చాలా బాగా ఖచ్చితంగా అవుతుంది. చూడండి మీ ముందే నేను చూపిస్తాను. నేను మీ క్లాత్తో ఏమంటారు, మీకు క్లాత్తో కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను చూపిస్తాను. చూడండి హ్యాండ్ ఎంత వైట్గా అయ్యిందో, ఖచ్చితంగా యూజ్ ఉంటుంది అనమాట. చూడండి ఎలాగైందో. నేను మీకు డౌట్ ఉంటే నేను ఖచ్చితంగా క్లాత్తో కూడా తుడిచి చూపిస్తాను. చూడండి చూసారా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే వాటర్ పోసి కూడా కడిగేసుకున్నాను. నేను వాటర్ పోసి కడిగాక నా హ్యాండ్ చూడండి ఎంత బాగా అయిందో. మన కళ్ళని మనమే నమ్మలేనంత వైట్ అయితే అవుతుంది అన్నమాట. ఇలాగ ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది. నేను ఇక్కడ వరకే పెట్టేసుకున్నాను కాబట్టి నా హ్యాండ్కి ఇక్కడికి చాలా తేడా ఉంది చూసారా. జస్ట్ మీరు ఇలాగ యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట. చాలా మంచిగా వైట్గా అవుతుంది. అండ్ అలాగే ట్యాన్ అంతా రిమూవ్ అవుతుంది. నేను మీకు ఇప్పుడు ఇది మీకు డౌట్ ఉంటుంటే నేను క్లాత్తో కూడా తుడిచి చూపిస్తాను. చూడండి. ఎస్ అండి, నేను క్లాత్తో కూడా తుడిచి చూపిస్తాను. చూడండి చూసారా ఎలాంటిగా. చూడండి ఎలాంటి ఏమీ అది లేదన్నమాట. మీకు కొందరు నమ్మకుండా కొన్ని మెసేజెస్ అయితే పెడతారనమాట. అందుకనే నేనైతే చెప్తున్నాను ఇంత క్లారిటీగా. హ్యాండ్ అయితే చాలా బాగా వైట్ అయిపోయింది. కావలిస్తే ఫేస్ కూడా పెట్టుకొని చూపిస్తాను, నమ్మకపోతే. ఓకే ఫ్రెండ్స్, నేను ఫేస్ కూడా యూజ్ చేస్తాను. చూడండి
కాకపోతే ఐస్కి మాత్రం కొంచెం దూరంగా, ఎందుకంటే ఇందులో మనకి మన వంట సోడా అదంతా ఉంది కాబట్టి ఐస్కి మాత్రం కొంచెం దూరంగా మనం మసాలా అయితే చేసుకోవాలన్నమాట. ఇలాగా చూడండి, ఇలాగ చెప్పాను కదా, ఒక 2 minutes సరిపోతుంది. ఇలాగ చేసేసుకుంటే మీకే మంచిగా లైవ్లో చూడండి, ఫేస్కి అయితే పెట్టేసుకున్నాను, మీకు క్లారిటీగా తెలుస్తుంది అన్నమాట. ఎస్ ఫ్రెండ్స్, ఒక 2 minutes మాత్రమే చేయాలి, 2 minutes వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ వాష్ చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒక 2 minutes తర్వాత వాష్ చేసుకుంటాను. ఎస్ ఫ్రెండ్స్, నేనైతే వాష్ చేసుకుంటాను, చూడండి. చూసారా ఫ్రెండ్స్, ఎలాగైందో ఫేస్ అయితే. అండ్ మీరే ఇక్కడికి స్కిన్కి చాలా డిఫరెంట్ వచ్చింది కదా, చూడండి మీరే చూసేయండి ఫ్రెండ్స్, ఎలాగుందో కూడా మీరే కామెంట్ పెట్టండి. అండ్ ట్రై చేసి చూడండి, ట్రై అయితే ఖచ్చితంగా చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యాండ్కి కూడా యూజ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ట్రై చేసి చూడండి. నా వీడియో ఎలా ఉందో ఒక లైక్ అయితే చేయండి. అండ్ అలాగే కామెంట్ పెట్టండి మర్చిపోకుండా. అండ్ అలాగే మీ ఫీడ్బ్యాక్ నాకు ఇస్తే కనుక నాకైతే మంచి మంచి వీడియోస్ అయితే నేను చేయడానికి నాకు మోటివేషన్గా ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటే మీకు బ్యూటీ పర్పస్లో కావాలంటే బ్యూటీ పర్పస్లో, లేదు అని అంటే వ్లాగ్స్, లేదంటే ఎనీ ట్రావెలింగ్ కావాలంటే ట్రావెలింగ్, లేదంటే నా ఒక రొటీన్ లైఫ్లో కానీ ఎలాంటివి కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే ఆ వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ వీడియోతో ఏం చేసేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగా